ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. సో ఆ రోజు ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు వచ్చారు థియేటర్కి, అలాగే ఎందుకు అభివాదం చేశారు, వెళ్ళేటప్పుడు ఎలా ఆయన ప్రవర్తించారు, ఎప్పుడు బౌన్సర్స్తో మాట్లాడారు, మేనేజర్ ఎప్పుడు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలాంటి అనేక రకమైన ప్రశ్నలు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని సంధించారు. దానికి సంబంధించి ఆయన అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ వచ్చారు. కొన్ని ప్రశ్నలకు మాత్రం తెలీదు, సరైన ఇన్ఫర్మేషన్ లేదు అని దాటవేసే ధోరణిలో అల్లు అర్జున్ ప్రవర్తించినట్లు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ ఎదుర్కొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ అయితే పూర్తయింది. తర్వాత థియేటర్ యాజమాన్యం పైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎప్పటి నుంచో అనేక మలుపులు తిరుగుతున్నటువంటి ఈ ఘటనలో ప్రస్తుతం పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ అయితే ఎదుర్కొని దానికి సంబంధించి ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ కేసుకు సంబంధించి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని అనేక ప్రశ్నలు సంధించారు. ఆ రోజు తొక్కిసలాట ఘటన ఎలా జరిగింది, థియేటర్కి ఎప్పుడొచ్చారు, థియేటర్ యాజమాన్యానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, యాజమాన్యం తిరిగి సినిమా టీంకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఆ రోజు కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, ప్రోటోకాల్ ఎలా ఫాలో అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా ఆ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని సంధించారు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా థియేటర్లో సినిమా చూడడానికి కారణాలేంటి, సో అక్కడ బౌన్సర్లు ఏ విధంగా ప్రవర్తించారు, ఈ విషయాలకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ని ప్రశ్నలు సంధించారు. దానికి సంబంధించి ఆయన ఆ రోజు జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా క్షుణ్ణంగా పోలీసులకు వివరించారు. కొన్ని ప్రశ్నలకు దాటవేసేలాగా ఆయన ప్రవర్తించినట్టు కూడా తెలుస్తోంది. సో మొత్తానికి 3 గంటల 35 నిమిషాల పాటు చిక్కడపల్లి పోలీసులు విచారణ చేశారు అల్లు అర్జున్ని. విచారణ ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ నుంచి అల్లు అర్జున్ వెనుతిరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ఎప్పుడు పిలిచినా సరే విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో అల్లు అర్జున్ దానికి సుముఖంగా సరే అంటూ సమాధానం ఇచ్చారు. రైట్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొన్నారు. 3 గంటల 30 నిమిషాల పాటు విచారణ అయితే కొనసాగింది. ప్రస్తుతం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తరలి ఆయన ఇంటికి చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం ఇంటి దగ్గర ఉన్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ పోలీసు భద్రత నడుమ అల్లు అర్జున్ ఇంటి వద్ద వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఎవరు లేరు, ఓన్లీ పోలీసుల భద్రత మాత్రమే అక్కడ ఉంది. సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకోబోతున్నారు విచారణ అనంతరం. సో విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, అలాగే దీనికి ముందే విచారణకు ముందే ఆయన నిన్న లీగల్ టీంతో డిస్కషన్ కూడా జరిగింది. సో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, వాటికి ఏ విధమైన సమాధానాలు ఇవ్వాలి, ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు ర్యాలీగా వెళ్లాల్సి వచ్చింది, అలాగే ప్రీమియర్ షోకి అసలు హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా ముందుగానే లీగల్ టీంతో మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి అలాగే ఇవాళ విచారణలో దానికి రిలేటెడ్గానే క్వశ్చన్స్ ఉండడం జరిగింది. వాటికి సంబంధించి అల్లు అర్జున్ అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయన ప్రస్తుతం ఇంటికి చేరుకున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు విచారణ అనంతరం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ ఎదుర్కొన్న తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సో ప్రస్తుతం వెహికల్ దిగుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ విచారణ పూర్తి చేసుకొని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకి సంబంధించి ఒక మహిళ మృతి చెందింది. మరొక పిల్లవాడు శ్రీతేజ్ ఆమె కుమారుడు
ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న ఘటనలో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన అభివాదం చేస్తున్నారు ఇంటి దగ్గర దిగి. రైట్, అల్లు అర్జున్ 3 గంటల 35 నిమిషాల పాటు విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కార్ దిగి ఆయన ఇంట్లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసుల భద్రత కొనసాగుతోంది. సో విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు అనే విషయాలు ప్రస్తుతం ఆయన ఇంటి సభ్యులతో చర్చించే అవకాశం ఉంది. విచారణ ఎలా కొనసాగింది, దానికి ఇంకా తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది, దాని తర్వాత ఏ విధమైన యాక్షన్స్ ఉంటాయి, దానికి సంబంధించి ఎలా వ్యవహరించాలి అనే విషయాలు కూడా ఆయన ఇంటి సభ్యులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విచారణ పూర్తి చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న అనంతరం ఆయన వెహికల్ దిగి ఇంట్లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ కూడా ఆయన అభివాదం చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. నటిక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 3 గంటల 35 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. చిక్కడపల్లి పోలీసులు కాన్వాయ్తో ఇక్కడికి అల్లు అర్జున్ ఇంటి వద్దకు తీసుకొచ్చారు. సో ప్రస్తుతానికి విచారణ పూర్తయిన నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం విచారణ పూర్తి చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు కదా, ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్? ఉదయం ఎగ్జాక్ట్ గా ఇంటి నుంచి 10:40 అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత 11:20 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఎగ్జాక్ట్ గా 11:30కి విచారణ అనేది ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దాదాపు 3 గంటల 15 నిమిషాల వరకు కూడా చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరిన నేపథ్యంగా పడుతుంది. బయలుదేరినప్పటి నుంచి అప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో అతను వెళ్ళేటువంటి మార్గం కూడా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి ఆ వెహికల్ వెనకాల ముందుగానే వెనక భాగంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులతో కూడా వారు కాపేలాగా వెళ్ళినటువంటి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన ఇంటికి కూడా చేరుకున్నారు. సో దాదాపు ఈ 3.5 గంటల సేపట్లో కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే ఇటు నార్త్ లో కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల మేరకు కూడా ఈ యొక్క వసూలు కూడా రాబడుతుంది. నా దగ్గరగా కూడా ఫుల్ సినిమా పూర్తిగా, ఎందుకంటే ఎవ్రీడే కూడా కలెక్షన్స్ చాలా ఎక్కువగా కూడా వస్తున్న నేపథ్యం కాబడుతుంది. ఎందుకంటే ఇటు బీహార్ గానీ, ముంబై గానీ, ముఖ్యంగా కోల్కతాలో కూడా బాగా, ఉత్తరప్రదేశ్ లో కూడా కలెక్షన్స్ అనేది పెరిగినటువంటి నేపథ్యంలో ఈ అల్లు అర్జున్ సినిమా ఇంత పెద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఆయన ఆ రోజు ప్రీమియర్ షోలో తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందిన దాంట్లో ఆయన కేసును ఎదుర్కోవడము, ఆయన అరెస్ట్ అవడము, తర్వాత జైలుకి వెళ్లి వెంటనే బెయిల్ లభించడము, తర్వాత మరొకసారి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడంతో ఒక అటెన్షన్ అనేది గ్రాప్ అయింది. ఉదయం నుంచి కూడా నేషనల్ మీడియా కూడా ప్రతి కూడా ఈ యొక్క అల్లు అర్జున్ విచారణ గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దాంతో పాటు పెద్ద వైరల్ గా కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏంటి, ఇవాళ పోలీసులు అల్లు అర్జున్ కి ఎటువంటి క్వశ్చన్స్ అయిపోతున్నారు, అల్లు అర్జున్ ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాడు, ఆయన విచారణకి సహకరిస్తారా లేదా, లేకపోతే విచారణకి వెళ్తారా లేదా అనేది కూడా ఉదయం వరకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. సో ఆ క్వశ్చన్ మార్కంతో పటాపంచలు చేస్తూ ఉదయం అతను విచారణకి హాజరయ్యారు, ఎదుర్కొన్నారు. దాదాపు 22 క్వశ్చన్ దాకా కూడా పోలీసులు అడిగారు. ఆయనకు కొన్ని సమాధానాలు మాత్రమే, అంటే దాదాపు నిన్న 6 గంటల పాటు తన లాయర్ల సమక్షంలో బ్రీఫింగ్ తీసుకున్నారు. కాబట్టి
ఆ బ్రీఫింగ్ లో ఆయన పోలీసులు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిలో ఇలా అడగొచ్చు కాబట్టి ఇలా అడిగితే మీరు ఇలాంటి ఆన్సర్స్ మాత్రమే చెప్పండి అని కూడా లాయర్ కూడా చెప్పి పంపించిన నేపథ్యంలో అలాంటి క్వశ్చన్స్ ఎదురైనప్పుడు మాత్రం అతను నోరు తెరిచాడు. తర్వాత మిగతా జనరల్ క్వశ్చన్స్ కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన వీడియోలు చూపిస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్ పైన అతను ఎటువంటి సమాధానాలు చెప్పినట్టుగా మనకు సమాచారం లేదు. దాంతో పాటు చాలా వరకు కూడా మౌనమే సమాధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, సైలెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనేది పూర్తిగా అన్ఫార్చునేట్ అనేది కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఎట్టకేలకు విచారణ అయితే ముగిసింది, ఆయన ఇంటికి చేరుకున్నారు. సో ఆయన తో పాటు ఇప్పటికే అల్లు అరవింద్ గాని బన్నివాస్ గాని ఇతర వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడే అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు స్నేహతో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. విచారణ సంబంధించిన డీటెయిల్స్ తో కూడా అక్కడ పంచుకుంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏదైనా కానీ ఎంటైర్ ఒక ఉత్కంఠ అయితే ముగిసింది చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ విచారణ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ గా శ్రద్ధా థియేటర్ సంబంధించిన యాజమాన్యం ఎవరున్నారో వాళ్ళు ముగ్గురిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు చేసినట్టు కూడా పోలీసులు రికార్డ్ చేయాలి. ఈ బౌన్సర్స్ సంబంధించిన ఏజెంట్స్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. వారి కూడా విచారణ పిలిపించి యొక్క స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఆ రోజు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది పోలీసులు ఐడెంటిఫై చేశారు. సాక్షుల కింద వారి యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేయబోతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. రైట్ రానా, అయితే ఇప్పటికి అల్లు అర్జున్ తో విచారణ అయితే పూర్తయింది కదా, సో నెక్స్ట్ థియేటర్ యాజమాన్యానికి కూడా విచారణ జరిగే అవకాశం ఎప్పుడు ఉండొచ్చు? రేపు వాళ్ళని యాజమాన్యాన్ని పిలిపించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఆ రోజు మేము పర్మిషన్ డినై చేసినప్పుడు మీరు ఎందుకు ప్రాపర్ టైంలో అల్లు అర్జున్ కానీ ఆయన సంబంధించిన పిఆర్ టీమ్ కానీ మీరు చెప్పలేకపోయారు, కన్వే ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దీని టోటల్ గా మీ యొక్క నిర్లక్ష్యమే దీంట్లో బాగా క్లియర్ కనపడుతుంది అనేది కూడా ఆ పోలీసులు అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చూడాలి, రేపు వారికి పిలువబోతున్నారు కాబట్టి నిన్ననే విచారణకు రావాలనేది కూడా వాళ్ళకి 10 రోజులు సమయాన్ని కూడా ఇచ్చారు. దాంతో పాటు ఈ లైసెన్స్ రద్దు చేస్తామని కూడా గతంలో కూడా వారు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు సంఘటనకు మీరే బాధ్యతలు కాబట్టి ఖచ్చితంగా మీరు దీనిపైన రిప్లై ఇవ్వండి, దీనిపైన కంపల్సరీ మీరు నోటీసులకు స్పందించమని పోలీసులు చెప్పారు కాబట్టి నిన్నటితో ముగిసింది. ఇవాళ మళ్ళీ ఒకసారి ఇప్పుడు అల్లు అర్జున్ తో విచారణ ముగిసింది కాబట్టి రేపటి నుంచి కూడా ఈ యొక్క యాజమాన్యం పైన వారు విచారణ చేయబోతున్నారు. విచారణ చేసిన తర్వాత ఈ బౌన్సర్స్ యొక్క వీళ్ళని కూడా ఏజెంట్స్ కూడా పిలిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ సీన్ రీక్రియేషన్ అనేది వీళ్ళతోనే చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.